శాంతి. ఈరోజు మురళి 8/10/2025. మధురమైన పిల్లలారా, స్వర్గం కోసం పాస్పోర్ట్ తీసుకునేందుకు మీరు ఈ పాఠశాలకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళేందుకు పాస్పోర్ట్ కావాలి? స్వర్గానికి వెళ్ళేందుకు పాస్పోర్ట్ కోసం బాబా దగ్గరికి వచ్చాం ఈ పాఠశాలకు. ఎప్పుడు పాస్పోర్ట్ దొరుకుతుంది? ఆత్మాభిమానులుగా అయ్యి మీ పేరుని రిజిస్టర్లో నోట్ చేసుకుంటే మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. ఆత్మాభిమానులుగా అయ్యి మీ పేరుని రిజిస్టర్లో నోట్ చేయిస్తే మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. ప్రశ్న: ఏ స్మృతి లేని కారణంగా పిల్లలు తండ్రి పైన గౌరవాన్ని ఉంచరు? బాబా పైన ఎందుకు గౌరవం ఉండదు? ఏమి గుర్తుండదు? ఎందుకు గౌరవం ఉండదు? జవాబు: ఏమి గుర్తుంటే గౌరవం ఉంటుంది? ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా పిలుస్తోందో, ద్వాపర యుగం నుంచి మనము పిలుస్తా వచ్చినాం. ఇప్పుడు కూడా ఎంతమంది సాధు సన్యాసులు, ఋషులు, మునులు, విద్వాన్లు, పండితులు ఆ భగవంతుని కోసమే ఎన్ని పరిశ్రమ చేస్తున్నారు. కానీ మనకి భగవంతుడే స్వయం వచ్చి చదివిస్తున్నారు, మనల్ని తన సమానంగా చేస్తున్నారు, తన జతలో ఇంటికి తీసుకెళ్తున్నారంటే ఎంత అదృష్టం. ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా పిలుస్తోందో, స్మృతి చేస్తోందో, స్వయంగా ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలైన మన సేవలో ఉపస్థితమై ఉన్నారు అని చాలామంది పిల్లలకు స్మృతే ఉండదు. విన్నప్పుడు ఉంటుంది, వినిపించినప్పుడు ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాం. ఈ నిశ్చయం నంబర్ వారీగా ఉంది. ఎవరికి ఎంత నిశ్చయం ఉంటే అంత గౌరవాన్ని ఉంచుతారు. అందరూ అంటాం నిశ్చయం ఉందని, కానీ బాబా ఏమంటున్నారు? నిశ్చయం ఉందంటే గుర్తు గౌరవాన్ని ఉంచుతాం. గౌరవం ఉంచడం అంటే ఏమి? లేసి నిల్చోవడము. గౌరవం ఉంచడం అంటే బాబా చెప్పిన విషయాలను ప్రాక్టికల్ నిజ జీవితంలో తీసుకురావడం, అది గౌరవం ఉంచడం. పాట: ఎవరైతే ప్రియుని జతలో ఉన్నారో వారి కోసం జ్ఞానం అనే వర్షం కురుస్తుంది. బాబా ప్రియుడైనారు, బాబా వాళ్ళ జతలో ఉండే వాళ్లకు జ్ఞాన వర్షం కురుస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలందరూ జ్ఞాన సాగర్ని తోడుగా ఉన్నారు, ఆయన జతలో ఉన్నాం. ఇంతమంది పిల్లలు ఒకే చోట ఉండలేరు కదా. ఎవరైతే తోడుగా ఉన్నారో వారు దగ్గరగా నేరుగా జ్ఞానాన్ని వింటారు మధువనంలో ఉంటే. ఎవరైతే దూరంగా ఉన్నారో వారికి కాస్త ఆలస్యంగా దొరుకుతుంది. బాబా కాలంలో పోస్ట్లో రావాలి కాబట్టి ఆలస్యం అయ్యేది. ఇప్పుడు మొబైల్లో అందరికంటే ముందు అందరికీ లభిస్తాయి. మధుబనంలో 7 గంటలకు క్లాస్ అయితే అంత లోపల అన్ని స్థానాలలో మొబైల్ ద్వారా ఎన్ని భాషలలో ముందుగానే వచ్చేస్తాయి. ఇదే బాబా అంటున్నారు. అలాగని తోడుగా ఉన్నవారు బాబా అంటున్నారు కాస్త ఆలస్యంగా దొరుకుతుంది మురళి. కానీ అలాగని తోడుగా ఉన్నవారు, జతలో ఉన్నవారు, బాబా దగ్గరలో ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నతిని పొందుతారని, దూరంగా ఉన్నవారు తక్కువ ఉన్నతిని పొందుతారని కాదు. ఇక్కడ మనస్సు హృదయం పెట్టి బాబా చెప్పినవన్నీ శ్రీమతం పైన పూర్తిగా నడిచి నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా ఉంటే ఉన్నతమైన పదవి లభిస్తుంది. కానీ బాబా దగ్గర దూరంగా ఉంటే పదవి లభించదు. నిజానికి చూస్తే దూరంగా ఉన్నవారే బాగా చదువుతారు మరియు ఉన్నతిని కూడా పొందుతారు. ఇక్కడ బేహద్దు తండ్రి తోడుగా తప్పకుండా తోడు లభిస్తుంది. బ్రాహ్మణ పిల్లల్లో కూడా నంబర్ వారుగా ఉన్నారు. పిల్లలు దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. కొందరు పిల్లల ద్వారా పెద్ద పెద్ద తప్పులు జరుగుతాయి. సృష్టి అంతా ఏ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తోందో వారిప్పుడు మన సేవలో ఉపస్థితమై ఉన్నారు. మనల్ని ఉన్నతోన్నతంగా తయారు చేసేందుకు మార్గాన్ని కూడా తెలియచేస్తున్నారు. బాబా ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తున్నారు, అయినా వారికి అంత గౌరవం ఇవ్వరు. బాబా వాళ్ళకి బాబాకు గౌరవం ఇవ్వరు అంటే అర్థము బాబా చెప్పిన ప్రకారంగా నడుచుకోము అని. ఎన్నో తప్పులు చేస్తూ అంటాం కదా, అందుకే బాబా అంటున్నారు ఉపస్థితమై ఉన్నారు. తో బాబా అంటారు బంధనాల్లో ఉన్నవారు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు, పాపం ఎంతో తప్పిస్తారు, అయినా స్మృతిలో ఉంటూ జ్ఞానాన్ని బాగా వింటారు, అర్థం చేసుకుంటారు. అలాంటి వారి పదవి కూడా ఉన్నతంగా అవుతుంది.
బాబా అందరి గురించి చెప్పరు, అందరూ ఒకేలాగా అట్లా ఉంటారని కాదు, అందరూ నంబర్ వార్. పిల్లలు నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉన్నారు. బాబా అందరినీ అప్రమత్తం చేస్తారు, అందరూ ఒకేలాగా ఉండరు. దూరంగా ఉండేవాళ్ళు అందరూ ఉన్నత పదవి పొందుతారనేది లేదు, దగ్గరున్న వాళ్ళు ఉన్నత పదవిని పొందరు అనేది లేదు. ఇక్కడ దగ్గర దూరం విషయం కాదు కదా, ఇక్కడ హృదయపూర్వకంగా బాబాని స్మృతి చేసే విషయం. బాబా అందరినీ అప్రమత్తం చేస్తారు, అందరూ ఒకేలాగా ఉండరు. బంధనాలలో ఉండేవారు బయట ఉంటూ కూడా ఎంతో సంపాదన జమ చేసుకుంటారు. ఈ పాట భక్తి మార్గం వారి ద్వారా తయారు చేయబడి ఉంది. ఎవరైతే ప్రియుని జతలో ఉంటారో వారి కోసం జ్ఞానవర్షం కురుస్తుంది. కానీ మీకు అర్థం చేసుకునేందుకు వీలుగా ఉంది. ప్రియుడు ఎవరో, ఎవరికి ప్రియుడో వారికి ఏం తెలుసు? ప్రియుడెవరు? శివబాబా. ఎవరికి ప్రియుడు? ఆత్మకి ప్రియుడు. ఆత్మ ప్రేయసి, శివబాబా ప్రియుడు. శరీరానికి కాదు కదా. ఆత్మ గురించే వారికి తెలియనప్పుడు మరి తండ్రి గురించి ఎలా తెలుసుకుంటారు? వారు కూడా ఆత్మయే కదా. తండ్రి కూడా, శివబాబా కూడా ఆత్మనే, పరమాత్మ. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను అనేది కూడా వారికి తెలియదు. నేను ఆత్మను చెప్తారు. అందరం అక్కడి నుంచే వస్తాము, ఎక్కడి నుంచి వచ్చినాము అక్కడికే పోతాము, ఎక్కడి నుంచి వచ్చినాము అది ఎవరికీ తెలియదు. వారు కూడా ఆత్మనే. అందరూ దేహాభిమానులుగా ఉన్నారు, ఆత్మాభిమానులుగా ఎవ్వరూ లేరు. ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే ఆత్మకు తన తండ్రి గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఆత్మ గురించి కానీ పరంపిత పరమాత్మ గురించి కానీ వారికి తెలీదు. ఇక్కడ బాబా పిల్లలైన మీకు సమ్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బాబా పిల్లలైన మనకు సమ్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇది బేహద్దు స్కూలు. ఇక్కడ ఒకే లక్ష్యం ఉంది, లక్ష్మీనారాయణలుగా కావడం. స్వర్గ రాజ్యాన్ని పొందడమే మీ లక్ష్యం. స్వర్గంలో కూడా ఎన్నో పదవులు ఉన్నాయి. కొందరు రాజులుగా, కొందరు రాణులుగా, కొందరు ప్రజలుగా ఉంటారు. మిమ్మల్ని మళ్ళీ 2 కిరీటదారులుగా చేసేందుకు నేను వచ్చానని బాబా అంటున్నారు. అందరూ 2 కిరీటదారులుగా అవ్వలేరు. ఒకటి ప్రకాశ కిరీటము, రెండవది బాధ్యత కిరీటము. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు మేము ఈ విధంగా అవుతామని లోపల అర్థం చేసుకుంటారు, సరెండర్ అవుతారు. నిశ్చయం కూడా ఉంటుంది. వీరిచే చెడు పనులు జరగవు అని అందరూ భావిస్తారు. కొందరిలో చాలా అవగుణాలు కూడా ఉంటాయి. నేను ఉన్నత పదవిని పొందుతానని వారు భావించరు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. కావుననే వారు పురుషార్థం కూడా చెయ్యరు. నేను ఇలా అవ్వగలుగుతానా అని బాబాని అడిగితే బాబా వెంటనే చెప్తారు. స్వయాన్ని పరిశీలించుకున్నట్లయితే నేనంత ఉన్నత పదవిని పొందలేను అని వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. లక్షణాలు కూడా కావాలి కదా. సత్య త్రేతాయుగాలలో ఇటువంటి విషయాలు ఏవి ఉండవు. అక్కడ ఉండేది ప్రాలబ్ధమే. ఆ తర్వాత వచ్చే రాజులు ఎవరైతే ఉంటారో వారు కూడా ప్రజలను ఎంతగానో ప్రేమిస్తారు. వీరు మీ తల్లిదండ్రులు. ఈ విషయం కూడా శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరు మన తల్లిదండ్రులు. అలౌకిక తల్లి శివబాబా, బ్రహ్మబాబా, పారలౌకిక తండ్రి శివబాబా. ఈ విషయం కూడా పిల్లలైన మీకే తెలుసు. భగవంతుడు తల్లి తండ్రి, నువ్వే తల్లి తండ్రి బంధు గురు సఖ అంటాము భక్తి మార్గంలో కూడా. కానీ తల్లి ఎట్లయితారు, తండ్రి ఎట్లయితారు, గురువు ఎట్లయితారు, వచ్చి ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ తెలియదు. వీరు అనంతమైన తండ్రి. వీరు మొత్తం ప్రపంచం బాబా అంటారు, వీరు మొత్తం ప్రపంచం అంతటిని రిజిస్టర్ చేస్తారు. మీరు కూడా రిజిస్టర్ చేస్తారు కదా. అందరికీ పాస్పోర్ట్లు ఇస్తున్నారు. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు మీకు ఇక్కడ పాస్పోర్ట్ లభిస్తుంది. వైకుంఠానికి అర్హులుగా వారందరి ఫోటోలు ఉండాలని బాబా అంటారు. వైకుంఠానికి అర్హులుగా ఉన్న వాళ్ళందరి ఫోటోలు ఉండాలని బాబా అంటారు. ఎవరెవరు బాబా బిడ్డలైనారు వాళ్ళందరి ఫోటోలు. ఎందుకంటే మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మీ పక్కన కిరీటము మరియు సింహాసనంతో కూడిన ఫోటో కూడా ఉండాలి, లక్ష్మీనారాయణల ఫోటో. లేదా మనమే ఆ విధంగా కిరీటము అన్నీ పెట్టుకొని ఫోటో తీసుకోవాలి. మేము ఇలా తయారవుతున్నాము. ప్రదర్శనలో కూడా ఈ శాంపుల్ ఉంచాలి. దీని పేరే రాజయోగం. ఎవరైనా బ్యారిస్టర్గా అయ్యారనుకోండి, లాయర్గా, బాబా లా గురించి ఎప్పుడు లాయర్ గురించే చెప్తారు.
వారి మధ్య ఒకవైపు సాధారణమైన వస్త్రాలతో ఉన్న ఫోటో, మరొక వైపు లాయర్ డ్రెస్తో ఉన్న ఫోటో ఉండాలి. అలాగే ఒకవైపు మీరు సాధారణంగా, ఇంకొక వైపు డబల్ కిరీటదారులుగా ఉండాలి. మీ వద్ద ఒక చిత్రం ఉంది కదా, దాన్ని చూపించి మీరు ఎలా తయారవ్వాలనుకుంటున్నారు అని మీరు ప్రశ్నిస్తారు. ఈ బ్యారిస్టర్ మొదలైన వారిగా అవ్వాలనుకుంటున్నారా, లేక రాజులకి రాజులుగా తయారవ్వాలనుకుంటున్నారా? ఇటువంటి చిత్రాలు ఇక్కడ ఉండాలి. లాయర్, జడ్జ్ మొదలైన వారు ఇక్కడే ఉంటారు. మీరు రాజులకు రాజుగా కొత్త ప్రపంచంలో తయారవుతారు. ఇక్కడ వద్దే వద్దు. మీ లక్ష్యం మీ ముందుంది. మనం ఇలా తయారవుతున్నామని ఎంత బాగా అర్థం చేయించడం జరుగుతుంది. చిత్రాలు కూడా చాలా పెద్దగా ఫుల్ సైజులో ఉండాలి. బాబాకి 10x12, 12x15 అంత పెద్ద చిత్రాలు ఉండాలంటున్నారు బాబా. మ్యూజియంస్లో ఉంటాయి కదా. వారు లాయర్ చదువుని చదువుతారు కాబట్టి వారి యోగం లాయర్తో ఉంటుంది. వారు కూడా లాయర్గానే అవుతారు. ఇతడి యోగం పరంపిత పరమాత్మతో ఉంది కాబట్టి 2 కిరీటదారులుగా అవుతాడు బ్రహ్మబాబా. పిల్లలు ఇప్పుడు కర్మలేకి రావాలని బాబా అర్థం చేయిస్తున్నారు. అంటే ప్రాక్టికల్గా బాబా చెప్పేది ప్రాక్టికల్గా తేవాలి. లక్ష్మీనారాయణల చిత్రం గురించి అర్థం చేయించడం చాలా సహజంగా ఉంటుంది. మేము ఈ విధంగా తయారవుతున్నాం. మరి తప్పకుండా మీకోసం కొత్త ప్రపంచమే కావాలి. నరకం తర్వాత వచ్చేది స్వర్గం. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ చదువు మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తుంది. ఇందులో డబ్బు అవసరమేమీ లేదు. చదువుకోవాలనే అభిరుచి ఉండాలి. ఒక పేదవాళ్ళు ఉండేవారు. చదువుకునేందుకు అతని వద్ద డబ్బు ఉండేది కాదు. అయినా చదువుతూ చాలా కష్టపడుతూ ఎంత సంపన్నుడిగా అయ్యాడంటే నేరుగా క్వీన్ విక్టోరియాకి మినిస్టర్గా అయ్యాడు. అలాగే ఇప్పుడు మీరు కూడా ఎంత నిరుపేదలుగా ఉన్నారు. బాబా ఎంత ఉన్నతంగా చదివిస్తున్నారు. ఇందులో కేవలం బుద్ధితో బాబాను స్మృతి చేయాలి. లైట్ వెలిగించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ కూర్చున్నా స్మృతి చేయండి. కానీ మాయ ఎటువంటిదంటే అది బాబానే మరిపింపచేస్తుంది. చదువుకోవడానికి అంత మాయ రాదు. యోగంలో కూర్చుంటేనే మాయ వస్తుంది. ఎక్కడెక్కడికో బుద్ధి పోతుంది కదా. బాబా అంటారు మాయ ఎటువంటిదంటే అది బాబాను మరిపింపజేస్తుంది. స్మృతిలోనే విఘ్నాలు వస్తాయి. ఇదే యుద్ధం కదా. బాబాను స్మృతి చేయడం ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. మాయ చదువుకునేటప్పుడు ఏమీ చెయ్యదు. చదువు కన్నా స్మృతి నశ ఉన్నతమైనది. కావుననే ప్రాచీన రాజయోగం యొక్క గాయనం ఉంది. యోగము మరియు జ్ఞానము అని అంటారు. యోగం చేసేందుకు ఇలా చెయ్యండి అని బాబా జ్ఞానం ఇస్తున్నారు. అలాగే సృష్టి చక్ర జ్ఞానం కూడా ఉంది. రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఇంకెవ్వరికీ తెలియదు. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని బాబా నేర్పిస్తున్నారు. ప్రాచీనమని కొత్త ప్రపంచాన్ని అంటారు. దాన్ని వారు లక్షల సంవత్సరాలు చూపించేసినారు. ఇంకా కలియుగమే 40,000 సంవత్సరాలు ఉందంటారు. కలియుగానికి 4-5 సత్యుగం ఉంటుందంట. తో ఆయుష్ని కూడా, కల్పమాయుష్ని కూడా అనేక రకాలుగా చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారు. ఇక్కడ మిమ్మల్ని ఒక్క బాబానే చదివిస్తున్నారు. మీరు విదేశాలకు వెళ్ళినా మీకు చిత్రాలు లభిస్తాయి. ఇప్పుడు అన్ని దేశాల్లో వచ్చేసినాయి. 120 దేశ విదేశాల్లో బాబాది ఉంది. మీరు ఒక వ్యాపారి కదా. మొన్నటి రోజున యుక్రెయిన్ దేశం వాళ్ళు, యుక్రెయిన్, గాజా ఈ దేశం వాళ్ళు మధుబనికి వచ్చినారు. అప్పుడు వాళ్ళ అనుభవాన్ని ఎంత బాగా చెప్తున్నారు. ఎట్లా బాంబులు పడతాయి, బాంబులు పేలుతాయి అనే శబ్దం ఎట్లా వినపడుతుంది, ఎట్లా అలర్ట్గా ఉంటాము, ఎప్పటికీ ఎవరు రెడీగా ఎట్లుంటాము అనేది వాళ్ళకి ఇంకా బేహద్దు వైరాగ్యం స్వతహాగా వచ్చేస్తుంది. వాళ్ళు కష్టపడే పనిలే. చిత్రాలు దొరుకుతాయి. మీరు ఒక వ్యాపారి కదా. బట్ట పైన కూడా మీరు వీటిని ముద్రించవచ్చు. ఇప్పుడు వచ్చినాయి కదా, చాలా బాగా వచ్చినాయి. బట్ట పైన కూడా ముద్రించేటివి. ఎవరి వద్దనైనా పెద్ద స్క్రీన్ ప్రెస్ లేనట్లయితే సగం చేయండి. బాబా ఏమంటున్నారు, పెద్దగా తయారు చేయాలా, ఒకవేళ అంత పెద్దది లేదంటే సగం చేయండి, 2 కలపండి. ఆ తర్వాత దాన్ని గుర్తుపట్టలేనంత విధంగా కలుపుతారు. బేహద్దు తండ్రి అయిన ప్రభువు ఈ విధంగా చెప్తున్నారు. ఎవరైనా ముద్రించి చూపిస్తే నేను వారి పేరు ప్రసిద్ధం చేస్తాను. బాబా ఈ చిత్రాన్ని బట్టపైన ముద్రించి ఎవరైనా విదేశాలకు తీసుకెళ్తే మీకు ఒక్కొక్క చిత్రానికి కొందరు 5,000, 10,000 రూపాయలు కూడా ఇచ్చేస్తారు.
అక్కడ లెక్కలేనంత ధనం ఉంది విదేశాల్లో. అలాంటి చిత్రాలు తయారు చేయొచ్చు. పెద్ద పెద్ద మిల్లులు కూడా ఉన్నాయి. పట్టణాల సీనరీలు ఎంతో చక్కగా వాటిపైన ముద్రిస్తారు కదా, అలాగే వీటిని కూడా ముద్రించవచ్చు. ఇది ఎంత ఫస్ట్ క్లాస్ అయిన వస్తువు అంటే వీటిని చూసి అసలు సత్యమైన జ్ఞానం అంతా వీటిలోనే ఉంది అని అర్థమవుతుంది. ఇంకెవ్వరి వద్ద ఈ జ్ఞానం లేదు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. వీటి గురించి ఇంగ్లీష్లో అర్థం చేయించేందుకు తెలివైన వారు కూడా కావాలి. ఈ కాలంలో చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్ అయితే అందరికీ తెలుస్తుంది, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా. వారికి కూడా సందేశాన్ని ఇవ్వాలి కదా. శివాని దీది, ఆశా దీది ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు. చాలామంది ఇంగ్లీష్. జయంతి దీది, అనేక మంది ఫారెన్ అక్కయ్యలంతా ఇంగ్లీష్లో చెప్తారు కదా. అనేక భాషల్లో చెప్తారు. ఫ్రెంచ్ భాష, డచ్ భాష, పోర్చుగీస్ భాష, అనేక భాషల్లో కూడా చెప్తారు. డ్రామానుసారంగా వారే వినాశం కొరకు నిమిత్తమై ఉన్నారు. వారి వద్ద ఎటువంటి బాంబులు, మారణాయుధాలు మొదలైనవి ఉన్నాయంటే వారి ఇరువురు కలిసిపోతే మొత్తం విశ్వానికి వారు యజమానులుగా అవ్వగలరు. ఇద్దరెవరు? అమెరికా, రష్యా. కానీ ఈ డ్రామా ఎలా రచింపబడి ఉందంటే యోగబలం ద్వారానే మీరు విశ్వరాజ్యం తీసుకుంటారు. వాళ్ళిద్దరూ కలిస్తే విశ్వానికి యజమానులుగా అవుతారు. కానీ ఈ డ్రామాలో ఏముంది అంటే యోగబలం ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. మారణాయుధాలతో ఎవరు విశ్వానికి యజమానులుగా కాలేరు, హింసతో కాలేరు. అహింసాత్మక ప్రపంచాన్ని గెలవాలంటే హింస ఉంటే ఏం లాభం? అది విజ్ఞానం, మీది నిశ్శబ్దం. కేవలం బాబాను మరియు సృష్టి చక్రాన్ని గుర్తు చేసుకోండి. మీ సమానంగా ఇతరులను తయారు చేయండి. పిల్లలైన మీరు యోగ బలం ద్వారా విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. వారు పరస్పరం తప్పకుండా యుద్ధం చేస్తారు. మధ్యలో వెన్న మీకు దొరుకుతుంది. కల్పవృక్షం చిత్రంలో ఉంది కదా. కృష్ణుడి నోట్లో వెన్న ముద్దలు చూపిస్తారు కదా. ఇద్దరు పరస్పరం కొట్లాడుకుంటారు. మధ్యలో మూడవ వ్యక్తి వెన్నను తినేసినట్లుగా చూపించారు. అలాగే జరుగుతుంది. మొత్తం విశ్వరాజ్యం యొక్క వెన్న మీకే లభిస్తుంది. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి. ఓహో బాబా, ఈ అద్భుతమంతా మీదే, ఈ జ్ఞానమంతా మీరిచ్చిందే, చాలా బాగా అర్థం చేస్తున్నారు అంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు విశ్వరాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకున్నారు అనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. లక్ష్మీనారాయణల గుడులు కట్టిస్తారు కానీ బిర్లా టాటాలు, వాళ్ళకి ఆ రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ముందు జన్మలో ఎట్లా ఉన్నారు, ఎలా దొరికింది వాళ్ళకు అనేది తెలియదు. అది బాబా అంటున్నారు. ఎవరిచ్చారు ఇది ఎవరికీ తెలియదు. ఆ సమయంలో ఇతర ఖండాలు ఏవీ లేవు. నేను విశ్వానికి యజమానిగా కాను, శివబాబా చెప్తున్నారు. మిమ్మల్ని అలా తయారు చేస్తాను. మీరు ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. పరమాత్మనైన నేను అశరీరిని. మీ అందరికీ శరీరాలు ఉన్నాయి. మీరు దేహదారులు. బ్రహ్మ విష్ణు శంకర్లకు సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. ఏ విధంగా మీరు ఆత్మలో, అదేవిధంగా నేను పరమాత్మను. ఏ విధంగా మీరు ఆత్మలో అట్లా నేను కూడా పరమాత్మని, మీలాగానే ఉన్నాను. నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది. ఇంకెవ్వరూ ఇలా జన్మ తీసుకోరు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇవన్నీ రచింపబడి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా చనిపోతే అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. డ్రామా గురించి మీకెంతో అర్థం చేయించడం జరుగుతుంది. మీరు నంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. కొందరు మందబుద్ధులుగా ఉంటారు, 3 రకాలుగా ఉంటారు. చివరి గ్రేడ్ వారిని డల్ అంటారు. వీరు ప్రథమ శ్రేణి వారు, వీరు 2వ శ్రేణి వారు అని స్వయం అర్థం చేసుకుంటారు. ప్రజలలో కూడా అలాగే ఉంటారు. చదువు అందరికీ ఒకటే. దీన్ని చదువుకొని 2 కిరీటదారులుగా అవుతామని పిల్లలకు తెలుసు. మనము 2 కిరీటదారులుగా ఉండేవాళ్ళం, మళ్ళీ 1 కిరీటదారిగా అయ్యాం. ప్రకాశ కిరీటము, బాధ్యతా కిరీటము, వజ్ర వైడూర్యాలతో కూడిన బాధ్యతా కిరీటము ఉండేది. ఇప్పుడు బాబా అంటారు ద్వాపర యుగంలో అయితే బాధ్యతా కిరీటం ఉంటుంది, ప్రకాశ కిరీటము, పవిత్రతా కిరీటం వెళ్ళిపోతుంది. ఇప్పుడు కలియుగంలో అయితే ఏమీ లేవు, 2 లేవు, మరియు టోపీ కూడా లేదు ఆఖరికి. అదే బాబా అంటున్నారు. 2 కిరీటదారులుగా అవుతామని తెలుసు. మళ్ళీ ఒకే కిరీటం ఉంటుంది. ఆ తర్వాత ఏ కిరీటము లేని వారిగా అయ్యాం.
ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి ఫలితం లభిస్తుంది. సత్యుగంలో అలా అన్నారు. ఇక్కడ మంచి కర్మలు చేసినట్లయితే ఒక్క జన్మకు మంచి ఫలితం లభిస్తుంది. కొందరు ఎలాంటి కర్మలు చేస్తారంటే వాటి ఫలితంగానే వారు పుట్టుకతోనే రోగులుగా ఉంటారు. ఇది కూడా కర్మభోగమే కదా. పిల్లలకు కర్మ, అకర్మ, వికర్మల గురించి కూడా బాబా అర్థం చేయించారు. ఇక్కడ ఎలాంటి కర్మలు చేస్తారో దాన్ని బట్టి మంచి లేదా చెడు ఫలితాలను పొందుతారు. ఎవరైనా ధనవంతులుగా అయితే వారు తప్పకుండా మంచి కర్మలు చేసి ఉంటారు. ఇప్పుడు మీరు జన్మాంతరాల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటారు. అక్కడ కూడా ధనవంతులుగా, పేదవారిగా, ఇక్కడ పురుషార్థం అనుసారంగానే అవుతారు. అక్కడ పేదవారిగా, ధనవంతులుగా కావాలంటే దానికి ఆధారం ఇక్కడ పురుషార్థమే. ఆ ప్రాలబ్ధం అవినాశీ ప్రాలబ్ధం. అది 21 జన్మల కోసం లభిస్తుంది. ఇక్కడ ప్రాలబ్ధం అర్ధకల్పానికి లభిస్తుంది. కర్మలైతే చెయ్యాల్సిందే. ఇది ఒక కర్మక్షేత్రం. సత్యుగం స్వర్గం యొక్క కర్మక్షేత్రం. అక్కడ వికర్మలు జరగవు, అకర్మలే ఉంటాయి. అక్కడ కర్మ యొక్క ఫలము అనుభవించదు ఆత్మ. ఎందుకంటే ఆత్మ అభిమాని స్థితిలో ఉండి సాక్షిగా కర్మలు చేస్తారు. సాక్షి అని కూడా తెలియదు అక్కడ. ఈ విషయాలన్నింటినీ మీ బుద్ధిలో ధారణ చేసుకోవాలి. ఎల్లప్పుడూ పాయింట్లను రాసేవాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. చార్టును రాస్తూ రాస్తూ అలసిపోతారు. చూసినారా, మళ్ళీ బాబా షురూ చేస్తారు, చార్టును రాయండి అని. ఎవరో రాయడం లేదో వాళ్ళందరూ రాయాలి. బాబా చెప్పినప్పుడన్నా రాయాలి కదా. చార్టును రాస్తూ రాస్తూ అలసిపోతారు. పిల్లలైన మీరు పాయింట్లను రాయాలి. ఇవి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన పాయింట్లు. వీటన్నింటినీ మీరు ఎప్పుడూ గుర్తు చేసుకోలేరు. అవి బుద్ధిలో నుంచి జారిపోతూ ఉంటాయి. కాబట్టి రాసుకోవాలి. 10 సార్లు చదివేదానికంటే ఒకసారి రాసేది మేలు కదా. ఎందుకు పిల్లలకు అనేక లెక్కలు 10 సార్లు రాసుకురండి, ఎక్కాలు 20 సార్లు రాసుకురండి, ఐలు 10 సార్లు రాసుకురండి అని చెప్తా ఉంటారు. ఎందుకంటే హోంవర్క్ రాసి 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 అలవాటైపోవాలి. అందుకే పాయింట్లు రాయాలి. చదువు వచ్చిందంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాయింట్లు బాగా రాస్తూ ఉండాలి. కొంతమంది అస్సలు రాయరు. బాబా అంటున్నారు, బుద్ధిలో నుంచి జారిపోతూ ఉంటాయి. ఈ పాయింట్లను నేను మర్చిపోయాను తర్వాత పశ్చాత్తాపడతారు. అందరికీ పరిస్థితి ఉంటుంది. ఎన్నో చెప్పాలనుకుంటాము ఎక్కడికైనా పోతే. దానికంటే ముందు అన్నీ మర్చిపోతాము. సమయం, సందర్భము అన్నీ గుర్తురావు. తర్వాత పశ్చాత్తాపడతారు. అందరికీ ఈ పరిస్థితి ఉంటుంది. చాలామంది మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ మర్నాడు గుర్తుకొస్తాయి. పిల్లలు తమ ఉన్నతి గురించి ఆలోచించుకోవాలి. ఏ కొద్ది మందో యథార్థ రీతిగా చార్టును రాస్తారు. బాబా వ్యాపారి కదా. అది వినాశీ రత్నాల వ్యాపారం బయటది. ఇది జ్ఞానరత్నాల వ్యాపారం. యోగంలోనే చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోతారు. ఖచ్చితమైన యోగంలో ఎంతో కష్టపడితే గంటన్నర ఉండగలుగుతారు. 8 గంటలు పురుషార్థం చేయాలి. గంటన్నర కాదు, 8 గంటల పురుషార్థం చేయాలి. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు మీ శరీర నిర్వహణార్థం కూడా కష్టం చేయాలి, సేవ చేయాలి. బాబా ప్రేయసి ప్రియుల ఉదాహరణ ఇస్తారు కదా. కూర్చుంటూ స్మృతి చేస్తే వెంటనే ముందుకెళ్ళిపోతారు. బాబా అంటున్నారు, అంటే ముందుకెళ్తారు అంటే ముందు నెంబర్కి వెళ్తారు. ఇది కూడా ఒక సాక్షాత్కారమే కదా. ఇద్దరు పరస్పరం ఒకరికొకరు తలుచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రియుడు ఒక్కరే, ప్రేయసీలు అందరూ. ఆ ప్రియుడు ఎల్లప్పుడూ సుందరంగా ఉంటారు, సదా తెల్లగా పవిత్రంగా ఉంటారు. యాత్రికుడినైన నేను ఎల్లప్పుడూ సుందరంగానే ఉంటాను. మిమ్మల్ని కూడా సుందరంగా తయారు చేస్తానని బాబా అంటున్నారు. ఈ దేవతలకి ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఫ్యాషన్లు చేస్తారో చూసుకోండి. దండిగా ఫ్యాషన్లు, రకరకాల బట్టలను వేసుకుంటారు. ఎంత విచిత్రంగా ఉంటాయి బట్టలంటే ఆశ్చర్యమవుతూ ఉంటుంది. కిందికి పైకి హెచ్చుతక్కువలు ఉంటాయి. బాబా ఏమంటున్నారు, డ్రెస్సుల గురించి చెప్తున్నారు చూడండి. బాబా నాకంటే మీకు బాగా తెలుసు అన్నీ. ఎంత అసలు ప్యాచులు డ్రెస్సులు. ఎవరైనా ప్యాచ్ వేసుకుంటే ఏం బా వీళ్ళకి లేదా అనుకునే పరిస్థితుల్లో ఉండే కాలంలో ఇప్పుడు ఎట్లుందంటే ప్యాచ్లు వేసుకునేదే షో. ఒక పక్క కిందికి ఒక పక్క పైకి ఉండేది వేసుకునేది షో.
కొంతమంది కిందికి వేసుకుంటారు, కొంతమంది అర్ధం శరీరం కనపడేట్లు వేసుకుంటారు. అంత విచిత్రాల ప్రపంచం ఇది అయిపోయింది. బాబా అంటున్నారు, యాత్రికుడైన నేను ఎప్పుడూ సుందరంగా ఉంటాను. ఇక్కడ ఎలాంటి ఫ్యాషన్లు చేస్తారో చూడండి. రకరకాల బట్టలను వేసుకుంటారు. అక్కడ ఏకరసమైన ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. అన్నింటిలోనూ ఏకరసం ఉంటుందబ్బా. ఇటువంటి ప్రపంచంలోకి మీరు ఇప్పటి నుంచే వెళ్తారు మనసు ద్వారా, అప్పుడు మళ్ళీ శరీరం ద్వారా. నేను పాత పతిత దేశంలోకి పతిత శరీరంలోకి వస్తానని బాబా అంటారు. బాబా రావడానికి వీలే లేదు సత్యుగంలో కదా. ఇక్కడ పావన శరీరాలు ఏవీ లేవు. నేను ఇతడు అనేక జన్మల అంతిమంలో ప్రవేశించి ప్రవృత్తి మార్గంను స్థాపన చేస్తున్నాను. మున్ముందు మీరు సేవాదారులుగా అవుతారు. పురుషార్థం చేస్తూ వీటిని అర్థం చేసుకుంటారు. ఇంతకు ముందు కూడా మీరు ఇలా పురుషార్థం చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. పురుషార్థం చేయకుండా ఏదీ లభించదు. మనం నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. కొత్త ప్రపంచ రాజధాని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది లేదు, మళ్ళీ వస్తుంది. లోహయుగం తర్వాత మళ్ళీ బంగారు యుగం తప్పకుండా వస్తుంది. కల్పపూర్వం వలె రాజధాని స్థాపన జరగాల్సిందే ఖచ్చితంగా. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। अंदरू कलसी मर्चिपोकुंडा पनीलन्नी पक्कन बेट्टी बाबाकी याद प्यार చెప్తాం. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। మనస్సు శివబాబా బ్రహ్మబాబా వైపుంచి బాబాకు చేరేలాగా మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా యాద్ ప్యార్ చెప్పాలి. ఓం శాంతి. సారం, సరెండర్ అవ్వడంతో పాటు నిశ్చయ బుద్ధిగా కూడా కావాలి. ఎటువంటి చీచీ పనిని చేయకూడదు. లోపల ఏ అవగుణము లేకుండా ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రయత్నించుకోవాలా, దూరం చేసుకోవాలా. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. సరెండర్ అయ్యేది గొప్ప సంగతే, కానీ సరెండర్ అయ్యే జడ్జెత్తలో నిశ్చయ బుద్ధిగా కూడా కావాలి. ఎటువంటి చీచీ పనులు చేయకూడదు. లోపల ఎలాంటి అవగుణాలు ఉండకూడదు. అప్పుడే ఉన్నత పదవి పొందుతారు. సెకండ్, జ్ఞానరత్నాల వ్యాపారాన్ని చేసేందుకు బాబా ఏ మంచి మంచి పాయింట్లు అయితే వినిపిస్తున్నారో వాటిని రాసుకోవాలి. బాబా చెప్పే పాయింట్లను రాసుకోవాలి. మళ్ళీ వాటిని గుర్తుంచుకొని ఇతరులకు వినిపించాలి. సదా మీ ఉన్నతి గురించి ఆలోచించాలి. ఎవరు స్వయం ఉన్నతి చేసుకుంటారో వాళ్ళు ఇతరుల ఉన్నతి కూడా ఆటోమేటిక్గా చేస్తారు. అందుకే బాబా అంటారు, రాసుకోవాలి, వినిపించాలి, గుర్తు చేసుకోవాలి, ఉన్నతి కోసం ఆలోచన చేయాలి. రోజు సాకార మురళిలో ఎన్ని ముఖ్యమైన పాయింట్లు వస్తూ ఉంటాయి, ప్రతిరోజు రాయాలి. వరదానం, బాలక స్థితి మరియు యజమాని యొక్క స్థితి యొక్క సమానత ద్వారా సర్వ ఖజానాలలో సంపన్నులుగా కండి. ఏ విధంగా బాలక స్వరూపం యొక్క నశ అందరిలోనూ ఉందో అలా బాలకుల నుండి మాలికులుగా అనగా బాబా సమానంగా సంపన్న స్థితిని అనుభవం చేసుకోండి. ఎంత యజమానులుగా ఉంటారో అంత విశ్వసేవాదారి సంస్కారాలు సదా ఇమర్జు రూపంలో ఉండాలి. యజమానత్వం యొక్క నశ మరియు విశ్వసేవాదారి యొక్క నశ సమాన రూపంలో ఉన్నప్పుడే బాబా సమానమైన వారు అని అంటారు. బాలకులు మరియు యజమానులు రెండింటి స్వరూపము సదా ప్రత్యక్ష కర్మలేకి రావాలి. అప్పుడు బాబా సమానంగా సర్వ ఖజానాలతో సంపన్న స్థితిని అనుభవం చేసుకోగలుగుతారు. స్లోగన్, జ్ఞానము యొక్క తరగని ఖజానాలకు అధికారులుగా అయినట్లయితే అధీనత సమాప్తమైపోతుంది. అధికారులుగా అయితే అధీనత సమాప్తమైపోతుంది. అవ్యక్త సూచన, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగం చేయండి. మనసా సేవ, మనం బాబాతో పొందిన శక్తులను ఇతరులకు పంచాలి. వాచా సేవ ఎలాగైతే న్యాచురల్గా అయిపోయిందో
అలా మనసా సేవ కూడా జత జతలో మరియు న్యాచురల్గా అయిపోవాలి. వాచా సేవతో పాటు మనసా సేవను కూడా చేస్తూ ఉంటే మాట్లాడే అవసరం తగ్గిపోతుంది. మాట్లాడడంలో పెట్టే ఎనర్జీ మనసా సేవ యొక్క సహయోగం ద్వారా వాచా యొక్క ఎనర్జీ జమ అవుతుంది. మనసు ద్వారా చేసే శక్తిశాలి సేవ సఫలత ఎక్కువగా అనుభవం చేయిస్తుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సఫలత కోసమే కదా ఇంత పరిశ్రమ. ఓం శాంతి.